హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. టిఫిన్ రెసిపీ. చాలా కమ్మగా టేస్టీగా చేసుకునే దూదెల్లాంటి దోశలు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎక్కువగా మనం ఇడ్లీ దోశల్ని చేసుకుంటూ ఉంటాం. దోశలు అనేవి ఎప్పుడూ ఒకేలా మినపప్పు బియ్యం రుబ్బి చేసుకోవటం కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి పిండి రుబ్బుకుని చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. మెత్తగా దూదెల్లా చాలా సాఫ్ట్గా ఉండే దోశలండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే రెసిపీ అండి. మీకు కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అండి ఇవి. అలాగే ఒక అరకప్పు సగ్గు బియ్యం తీసుకుని అరకప్పు అటుకులు తీసుకోండి. మందంగా ఉన్న అటుకులైనా పలుచగా ఉన్న అటుకులైనా ఏవైనా పర్లేదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 2 కప్పుల బియ్యం కూడా వేసేసుకోండి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతో ఒక అరకప్పు వరకు సగ్గు బియ్యం, అరకప్పు వరకు అటుకులు తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు తీసుకుని ఇవన్నీ కూడా గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు గిన్నె నిండా వాటర్ పోసి బియ్యము, సగ్గు బియ్యము అలాగే అటుకులు బాగా కడగండి. బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకోండి. మనం రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా 2-3 సార్లు బాగా కడగాలండి. ఆ స్మెల్ అనేది పోతుంది. అంతేకాకుండా సగ్గు బియ్యం కూడా పైన ఉన్న వైట్ కలర్ పౌడర్ అంతా కూడా పోతుంది. ఈ విధంగా కడిగి గిన్నె నిండా వాటర్ పోసుకుని 2 గంటల పాటు వీటిని పక్కన పెట్టండి. బాగా నానిన తర్వాత చూద్దాం. 2 గంటల తర్వాత చూసినట్లయితే మనం వేసిన 4 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా నానాయి. బియ్యము, అటుకులు, సగ్గు బియ్యము అలాగే మెంతులు వేసాం కదా, ఇవన్నీ కూడా చక్కగా నానాయి. నానిన తర్వాత మరలా 2-3 సార్లు బాగా కడిగి వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా సగం వరకు వేసుకుని వాటర్ పోసుకుని తగినన్ని వాటర్ పోసి బాగా గ్రైండ్ చేయండి. దోశలు అనేవి కొంచెం పులుపుగా రావాలి అనుకుంటే 1 కప్పు పెరుగుని వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. దోశలు పిండి రుబ్బేటప్పుడు పెరుగు వేసుకున్నట్లయితే మనం దోశలు తింటున్నప్పుడు కొంచెం పొల్లటి దోశల్లాగా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. పెరుగు వేయకుండా కూడా వాటర్తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. బాగా నలిగిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనం రుబ్బిన పిండి అంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా, అదంతా గరిటెతో ఒకసారి బాగా కలపండి. మొత్తం అంతా కూడా కలిపినట్లయితే 2 సార్లు రుబ్బాం కదా, ఆ పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. ఇలా రుబ్బుకున్న పిండిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవచ్చండి. బాగా నానుతుంది. లేదంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో రుబ్బిన పిండిని నైట్ మొత్తం కూడా మూత పెట్టుకుని వదిలేసి మార్నింగ్ కల్లా మనం దోశలు వేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకున్నా కూడా ప్రాసెస్ అనేది మన ఇష్టం. దోశలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అనుకుంటే 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి. ఈ విధంగా వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని పిండిని బాగా కలుపుకోండి. దోశల పిండిలాగా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేకుండా కూడా దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా వేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 గరిటెల పిండిని వేసుకుని ఈ విధంగా దోశ వేసుకోండి. ఇలా మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోశను కాల్చుకున్నట్లయితే దోశ మొత్తం కూడా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది.
మనం తింటున్నప్పుడు పిండిగా అనిపించకుండా దోశ అనేది టేస్టీగా వస్తుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించండి. ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేయండి. ఈ విధంగా ఉడికించి ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనకి కావలసిన అన్ని దోశలను వేసుకోవటమే. ఫ్రెండ్స్, 2 గరిటెల పిండితో ఇలా సెట్ దోశలాగా అయినా వేసుకోవచ్చు. లేదంటే పల్చుగా కూడా పెనం మొత్తం కూడా పిండిని స్ప్రెడ్ చేస్తూ పల్చుగా అయినా కూడా వేసుకోవచ్చండి. మనం ఏ విధంగా వేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా పిండి అనేది కరెక్ట్గా మనకి యూజ్ అవుతుంది. ఇలా పెనం మొత్తానికి కూడా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ కూడా దోశలు అనేవి వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నా కూడా దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆయిల్ లేకుండా కూడా మనం దోశలు అనేవి వేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఈ పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, హెల్తీగా కమ్మని దోశలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ దోశలకి కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, ఏ చట్నీ అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. అల్లం చట్నీ కానీ. ఇంకా మనకి కావాల్సిన దోశలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మెత్తటి దూదెల్లాంటి దోశలను ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎన్ని దోశలు తిన్నా కూడా హెవీగా అనిపించకుండా చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. సింపుల్ రెసిపీస్ని అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.